బ్రేకింగ్ న్యూస్. రౌడీ షీటర్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి చెందిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ పాత్రపై సెట్ ఫోకస్ చేసింది. డెడ్ బాడీని మాయం చేయడంలో కానిస్టేబుల్ నాని, అశోక్, సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ పాత్ర ఉన్నట్టు గుర్తించింది. అజ్ఞాతంలో ఉన్న ఈ ముగ్గురి కోసం సెట్ గాలిస్తోంది. ఇప్పుడు అశోక్ సిఐ అసిస్టెంట్ గా, నాని సిఐ పేరుతో ప్రైవేట్ సెటిల్మెంట్లు చేసేవారని సెట్ గుర్తించింది. తాజాగా నాని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో గన్నవరంలో సస్పెండ్ అయ్యారు. తర్వాత పటమటలో అక్రమాలకు పాల్పడటంతో విఆర్కి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవలే కృష్ణలంక హెడ్ కానిస్టేబుల్ గా పోస్టింగ్ వచ్చింది. గత నెల 29న వడ్డేశ్వరంలో సాయి కృష్ణ మేనమామ నవరంగ్ ని కలిసి సెటిల్మెంట్ చేసుకుందామని వీరు ఒత్తిడి తీసుకొచ్చారు. సెట్ వాంగ్మూలంలో నవరంగ్ విషయాలన్నీ బయట పెట్టారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్న సెట్ అధికారులు పరారీలో ఉన్న ఈ ముగ్గురి కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ. ధనలక్ష్మి, ఏదైతే సాయి కృష్ణ వ్యవహారంలో రోజుకు ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్విస్టుల మీద ట్విస్టులు ఈ కేసులో బయటకు వస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా సిట్టు కొన్ని ఆసక్తికరమైన అంశాలను తాజాగా వెలుగులో తీసుకొచ్చింది. ఎవరైతే సాయి కృష్ణ మేనమామ ఉన్నాడో నవరంగుతో సెటిల్మెంట్ చేసి డీల్ సెట్ చేసుకునేందుకు మంగళగిరి మండలం వడ్డేశ్వరానికి వచ్చే గత నెల 29వ తేదీన ఎవరైతే అత్యంత సన్నిహితులుగా సీఐకి ఉన్నారో మిత్రుడు సురేష్, కానిస్టేబుల్ నాని, కానిస్టేబుల్ అశోక్, ఈ ముగ్గురు కలిసి కూడా అతనితో సెటిల్మెంట్ బేరసారాలకి రంగం చేశారు. అయితే ఆ సమయంలో ఇదే అంశాన్ని కూడా సిట్కి సంబంధించి కూడా పూర్తి వివరాలను నవరంగా అందజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడికి సంబంధించిన సీసీ ఫుటేజ్, కాల్ డేటా, అలాగే లొకేషన్లు కూడా సిట్టు స్వాధీనం చేసుకుంది. ముఖ్యంగా నాని అనే వ్యవహారానికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ నాని విజయవాడలో గతంలో పటమట పోలీస్ స్టేషన్ కావచ్చు, అంతకుముందు చేసిన పోలీస్ స్టేషన్లో కావచ్చు, గతంలో గన్నవరంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి అతనిపై సస్పెన్షన్ వేటుపడింది. ఆ తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఈ సిఐ నాగరాజుకు సంబంధించి అన్ని తానే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మరో కానిస్టేబుల్ అశోక్ సిఐకి అసిస్టెంట్గా ఉంటారు. సిఐ అసిస్టెంట్ అంటే కూడా సిఐకి సంబంధించిన పర్సనల్ వ్యక్తి, పిఏగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆయన ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దడంలో కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా తెలుస్తోంది. సురేష్ సిఐకి సంబంధించిన మిత్రుడు. ఇతను గత కొంతకాలంగా సిఐకి సంబంధించిన ఆస్తుల విషయానికి కావచ్చు, ఆదాయ విషయాలకు సంబంధించి కావచ్చు, సెటిల్మెంట్ విషయాలకు సంబంధించి, ఆ నగదుకు సంబంధించి కావచ్చు, లేదా మిగతా విషయాల ప్రతిదీ కూడా సురేష్ ఇన్వాల్వ్ అయినట్లు కూడా గుర్తించారు. సురేష్, నాని, అశోక్ ఈ ముగ్గురు కూడా కీలకమైన పాత్రదారులుగా గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి అసలు సాయి కృష్ణని ఏం చేశారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎక్కడ కలిశారు, ఎలా చంపారు, ఎలా చేశారు అనేది కూడా ఈ ముగ్గురు వ్యక్తులకే తెలుసు అనేది సిట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ముగ్గురిని గనక అదుపులో తీసుకొని విచారిస్తే కేసు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ధనలక్ష్మి. ఓకే, థాంక్యూ శివ.